నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో పక్క జడ్సన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామో ఆయన కూడా ఆమరణ నిరాహార దీక్ష అనేది స్టార్ట్ చేశారు. ఈ రోజుతో 4వ రోజు. సో 4వ రోజు మాత్రం ఆయనని పరామర్శించడానికి అయితే ముత్తుపల్లి నరసింహులు గారు అయితే వచ్చారు, మాజీ మంత్రి. సో ఆయనతో మాట్లాడదాము, అసలు నెక్స్ట్ ఏం అనుకుంటున్నారు ఏంటి అనేది. సో చెప్పండి సార్, అసలు వచ్చారు కదా పరామర్శించడానికి, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఆయనని పరామర్శించడానికి ఎందుకు వచ్చారు? పక్కా జడ్సన్ ఒక దళితుడు, ఒక పోరాట వీరుడు, ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో అసలు రేవంత్ రెడ్డి నిన్న మొన్న వచ్చినోడు కానీ ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఏదేమైనా మరి కాంగ్రెస్ పార్టీని బతికించటానికి ఎంతోమంది కృషి చేసినటువంటి నాయకులలో జడ్సన్ గారు ఒకరు. అటువంటి నాయకుడిని అసలు ఆయన ఆలోచన విధానం ఏమిటి, ఎందుకు ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడని ఒక్క నిమిషం మాట్లాడలేడా అండి ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారికి ఇతర పార్టీలను చేర్చుకోవటానికి చూపించేటువంటి ధ్యాస మిగతా నిరుద్యోగుల మీద లేదు, లేదంటే ఆ సమస్య కోసం పోరాటం చేసే వాళ్ళ మీద లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సామాజిక స్పృహ లేదు. సామాజిక స్పృహ ఉంటే ఇట్లా ఉండదు. ఆయన ఎంతసేపు ఏంటంటే పెత్తందారి పోకడ, పటేలు పోకడ, దూరతనమైనటువంటి పోకడ. మరి గత ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఈయన చేస్తున్నది ఏమిటని నేను అడుగుతున్నా. 1600 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తే త్యాగాల ఫలితంగా వచ్చినటువంటిది తెలంగాణ. మరి అటువంటి తెలంగాణలో ఇవాళ నువ్వు కులుకుతూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి ఎవరి త్యాగాల వల్ల వచ్చిందో ఒకసారి ఆలోచించగలిగారా ఆయన గారు? ఆయనకు ఆ ఆలోచన కానీ అంత టైం కూడా లేదు ఆయనకు ఒక్క నిమిషం ఆయనకు టైం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిరుద్యోగులు 30 లక్షల మంది, అంతేగా జడ్సన్? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారు చేయట్లేదనే కదా మరి పంతం పట్టి అసలు ఊరూరు తిరిగి యువకులను సమీకరించి కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. పాపం వాళ్ళను ఒక్కరోజు కూడా నిమ్మలంగా నిద్రపోయింది లేదు. ఏమవుతుంది, అందరూ విద్యార్థి నాయకులందరిని పిలిచి వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తే వచ్చే నష్టం ఏమిటి? వాళ్ళ సొంతంగా మా సొంతంగా నాకు ఇది ఇవ్వమని అడగరు కదా. విద్యార్థులు అందరి కోసం మాట్లాడే మాట అది. ఎవరు మాట్లాడినా కూడా వ్యవస్థలో యువకులే కదా ముఖ్యం. యువత బాగుంటేనే ఏదైనా బాగుంటుంది. ఇవాళ యువత ముందు ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో గతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉండనియొద్దన్నారు, వాళ్ళు ఉండనియలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. కేసీఆర్ కంటే ఎక్కువ నష్టం ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదాహరణకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 2 లక్షల ఉద్యోగంలో ఒక్క ఉద్యోగం అన్నా 6 నెలలు అయింది, ఇంతవరకు ఎవరికి వచ్చింది లేదు. 30,000 ఉద్యోగాలు కూడా ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన ఉద్యోగాలు తప్ప అడిషనల్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఏమీ లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నీకు చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి లేదు, బడుగుల పట్ల చిత్తశుద్ధి లేదు. పేద వర్గాలకే నువ్వు వ్యతిరేకివి అని కనబడతా ఉన్నది. పేద వర్గాలకే నువ్వు వ్యతిరేకివి. కేవలం మీ సామాజిక వర్గం యొక్క కొమ్ము కాస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఏ విషయంలో కూడా ఏ ఒక్క పేదవాడికి ఈ రాష్ట్రంలో తెలంగాణలో న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు, జరగటం లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ విద్యార్థులంతా బయటికి ఎందుకు వస్తున్నట్టు? పనిలేకనా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విద్యార్థి నాయకులందరినీ పిలవయా, పిలిచి మాట్లాడు, లేకపోతే కొంప కొల్లేరవుద్ది చెప్తున్నా నేను. విషయం ఏమిటంటే తమాషగా ఉందా? ముఖ్యమంత్రి పదవి నీకు ఎల్లకాలం ఉంటుందా? వచ్చేసారి మళ్ళీ నువ్వు గెలుస్తావా? కానీ నువ్వు చేసిన పనిలే కదా మిగిలేది. నువ్వు మంచి పని చేస్తే మంచిది మిగిలిపోద్ది, నువ్వు చెడు చేస్తే చెడు నీ ఎంబడి వస్తుంది. ఇది గమనించాలి ముఖ్యమంత్రి గారు. కాబట్టి జడ్సన్ గారు లేదంటే విద్యార్థి నాయకులు ఏదైతే కోరుతున్నారో వాళ్ళందరితోటి ఖచ్చితంగా నువ్వు టైం ఇచ్చి మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయమని కోరుతున్నాం. ఏదో యుద్ధం చేయటానికో ఏదో పోరాటాలు చేయటానికో కాదు. వాళ్ళు చదువుకోవాలి. టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంది.
ఇది చాలా బాధాకరమైన కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బక్క జడ్సన్ గారు ఒక్కరు లేరు, ఆయన ఎంబడి లక్షలాది మంది ఇలా విద్యార్థులు ఉన్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, ఇలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనేది గమనించాలి. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి. ఇవాళ నేను ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నా, ఒక దళితుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, జడ్సన్ గారికి ఏమన్నా అయితే మట్టికి మరి పరిస్థితులు ఎలా ఉంటాయో నువ్వు ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా నీదే బాధ్యత, రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత. బక్క జడ్సన్ గారు ఒక దళిత నాయకుడికి ఏదైనా జరిగితే నీదే బాధ్యత. అతని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండకుండా చేశావు, ఎంతో మంది నీతిమంతులు ఆ పార్టీలో లేకుండా చేస్తున్నావు. దాంట్లో ఒకటి జడ్సన్ గారు కూడా. జడ్సన్ గారిని కావాలని పార్టీ నుంచి బయటకు పంపి సస్పెండ్ చేశావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నీకు మాట్లాడే తరీకే తెలియదు, పెద్ద చిన్న లేదు నీకు. ఏందో షోకులు పడుతున్నావు ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవితోటి. అది నీకు ఏ రకంగా లాభకరం కాదు కదా. సరే, ముఖ్యమంత్రిని అయితే అయినా కావాలనుకున్నావు, అయినా నేను ఏదైనా చేస్తే నడుస్తుందంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది జరిగేది కాదు. నిన్న జగన్ గారి పరిస్థితి నువ్వు ఆలోచన చేసుకో. జగన్ ఏమనుకున్నాడో, ఎంత నిర్ణయించిండో, ఎంత అహంకారంతో ప్రవర్తించిండో మనమంతా చూసినటువంటి విషయమే. ఆయన పరిస్థితి ఎట్టుందో చూసుకో. నీ పరిస్థితి అంతకంటే ఘోరంగా అయితే అనేటువంటి విషయం. 6 నెలల్లో నువ్వు ఫెయిల్ అయినావు. 6 నెలల్లో 14-15 సీట్లు రావాల్సినటువంటి తెలంగాణలో నువ్వు 8 సీట్ల వరకే పరిమితమై సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి నువ్వు ద్రోహం చేసినావు. ఇక్కడ ఎన్నో సీట్లు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ తీరా చూస్తే 8 సీట్లు. 8 సీట్లు వచ్చిన బీజేపీకి 8 సీట్లే వస్తాయి. 164 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా 8 వస్తాయా? సిగ్గుతో తలంచుకోవాలి, నువ్వు రాజీనామా చేయాలి. కానీ నీకు అంత సిగ్గులు ఉన్నదని నేను అనుకోను. మాదిగలకు మొత్తం 80 లక్షల మంది ఉంటే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా నువ్వు నీ యొక్క అహంకారాన్ని నువ్వు ప్రదర్శించినావు, నీ పెత్తందారి విధానాన్ని చూపించినావు, నీ ఫ్యూడలిజాన్ని బయట పెట్టుకున్నావు. ఇది చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా. పేదోళ్ళ పక్షాన ఉండాలన్నాయా గవర్నమెంట్ అంటే. పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, పేద నాయకత్వాలను కాపాడే పద్ధతిలో గవర్నమెంట్ ఉండాలి తప్ప కేవలం ఫ్యూడల్స్కి మాత్రమే పెత్తనం ఇచ్చి పెత్తందారుల కోసమే ప్రభుత్వాన్ని నువ్వు నడుపుతున్నావు. ఇది మంచిది కాదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుపుతున్నావు, నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు. ఈ రియల్ ఎస్టేట్లో భాగంగా, రియల్ ఎస్టేట్ బిజినెస్లో భాగంగా ఇక్కడ ఎవరిని కూడా బతకనీయటం లేదు. నువ్వు దేని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయటం లేదు. కరెంట్ ఆల్రెడీ పోతా ఉన్నది. కేసీఆర్ గవర్నమెంట్లో పోలేదు, ఈ గవర్నమెంట్లో పోతుందని చెప్తున్నారు ఇవాళ ప్రజలు. నువ్వు పెన్షన్ ఇచ్చేది కూడా దిక్కుదిమ్ము లేకుండా వస్తూ ఉన్నది. 4,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఎన్ని వేలు ఇచ్చినావు ఇప్పటిదాకా? ఆ పాత పెన్షనే ఇవ్వటం లేదు. నువ్వు రైతు బంధు ఇస్తా అన్నావు, 15,000 ఇస్తా అన్నావు, ఇప్పటి వరకు రైతు బంధు కూడా సక్రమంగా చేయటం లేదు. దళిత బంధు ఇస్తా అన్నావు 12 లక్షలు, దళితులకు ఇప్పటి వరకు ఆ ముచ్చటే లేదు. అసలు ఏమనుకుంటున్నావు? నీ సొంత జాగిర్ అనుకుంటున్నావా? ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతావు. నేను కాంగ్రెస్ పార్టీ ఇక నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఉండే పార్టీని నువ్వు వన్ సైడెడ్గా తీసుకెళ్తున్నావు. నువ్వు కేంద్రంలో కూడా మిస్గైడ్ చేస్తున్నావు. పార్టీని మిస్గైడ్ చేసి నీ యొక్క పబ్బం గడుపుకుంటున్నావు ఇక్కడ. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు విద్యార్థులను చాలా చిన్న చూపు చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకు పిలవరండి? ప్రభుత్వం ఎందుకు సంకనాకనా? ఒక కమిటీ వేయి, కమిటీ వేసి దాని మీద ఏంటో మంచి చెల్లు మాట్లాడి న్యాయం చేయమని అడుగుతున్నారు తప్ప నీ దగ్గర ముఖ్యమంత్రి గుంజుకుంటామని అంటలేదు కదా. ఎవడు ముఖ్యమంత్రి కోసమే కదా అవతల పార్టీలో గుంజుకొని ఇవాళ నీ సీటు పదిలం చేసుకుంటున్నావే తప్ప ఇవాళ పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి న్యాయం జరిగే పద్ధతిలో నువ్వు ఉండటం లేదు. నీ సీటు పదిలం కోసం ఎవడు గుంజుకుపోతాడని భయం కొద్దీ ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా లాక్కుంటా ఉన్నావు. రకరకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని కోట్లు ఇస్తున్నావో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నిన్ను ఎవ్వరు ఏం చెయ్యరు, అయినా నీకు భయం ఉంది. ఎందుకో? నువ్వేందో, నీ ప్రవర్తన ఏందో రాబోయే కాలంలో ప్రజలు నిర్ణయం చేస్తారు కదా. నువ్వెందుకు అంత ఉలిక్కి పడుతున్నావు? ఇవాళ నీ ఉనికిని, నీ యొక్క పదవిని కాపాడుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఏ ఒక్క వర్గాలకు మేలు జరిగింది లేదు. ఇవాళ కరెంటే రావటం లేదు, నువ్వు రైతు బంధు ఇవ్వటం లేదు, పెన్షన్లపై ఇవ్వటం లేదు, 2,500 రూపాయలు ఇస్తానని మహిళలకు ఇస్తాను, అది ఇవ్వటం లేదు. మరి నిరుద్యోగ భృతి ఇస్తాన్నావు, 4,000 నిరుద్యోగ భృతి అన్నావు. నా నాలుగు ఏమైంది? ఎందుకు ఆ విషయం గురించి నువ్వు మాట్లాడతలేవు? ఇది రాబోయే కాలంలో పెద్ద ఉద్యమ రూపం దాల్చుకుంటుంది. నువ్వు కనుక నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే, దళితులకు దళిత బంధు ఇవ్వకపోతే కూడా పెద్ద ఎత్తున దళితులంతా తిరగబడుతున్నది నువ్వు గమనించుకోవాలి. డబ్బనేది ఎవరి అయ్యే జాగిరి కాదు కదా. ప్రభుత్వ బడ్జెట్ ప్రజల కోసం ఉండేటువంటి బడ్జెట్ని ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. కాబట్టి తప్పకుండా
జడ్సన్ గారు చేసేటువంటి ఆమరణ నిరాహార పూర్తి మద్దతు నేను తెలియజేస్తా ఉన్నా. అతనికి ఏదన్నా అయితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏందా బయట పోలీసు వాళ్ళు ఆయన ఏమన్నా ఏమన్నా తీవ్రవాదా? వచ్చేటోళ్ళు తీవ్రవాదులా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కలుస్తారు. దానికి పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని రాకుండా చేసే పద్ధతి ఏమంటారు? దీన్ని నియంతృత్వమారా? నేను కాక మొన్న నువ్వు ప్రభుత్వంలో లేనప్పుడు నువ్వేం మాట్లాడినావు? దొర ప్రభుత్వం నీ ప్రభుత్వం ఏంది ఇప్పుడు? నీది దొరలకే దొర ప్రభుత్వం లాగా ఉంది నీది. కాబట్టి దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది ఏ పరిస్థితిలో కూడా సహించాలన్నటువంటి విషయం. ముఖ్యంగా మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక కమిటీ వేయండి, వాళ్ళతో మాట్లాడండి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలనేటువంటిది క్లియర్గా జడ్సన్ గారు క్లియర్గా మరి గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు పెట్టమని చెప్తారు. వచ్చే నష్టమే ఉందండి పెడితే. అయితే డిఎస్ పరీక్షలు వాయిదా వేయాలి, మెగా డిఎస్సి టెట్ నార్మలైజేషన్ చేయాలని చెప్తున్నారు. ఎందుకు డిఎస్సి మరి ప్రకటించలేదు? అవతల చంద్రబాబు నాయుడు గారు 16,000 టీచర్ల పోస్టులు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చినాడు. వచ్చి 2 రోజులు కాలే. సిగ్గని పెట్టడం లేదా నీకు? పెన్షన్లు 2 నెలలు ఇవ్వకపోతే పాత పెన్షన్లతో 7,000 రూపాయలు ఇచ్చారు మొన్న ఫస్ట్కి. నువ్వు 6 నెలలైనా పెన్షన్ సరిగ్గా ఇవ్వడం లేవు నువ్వు చెప్పిన ప్రకారంగా. అసలు పేదోళ్ళు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక ఓటు విలువ ఏమిటో నీకు తెలిసినట్లేదు. కాబట్టి ఇవాళ గురుకుల అవునబ్బా, ఏదైనా ఒక ఎగ్జామ్ జరిగితే పైనుంచి కిందికి ఇంటర్వ్యూ చేస్తారు. పోస్ట్ అలొకేషన్ కూడా పైనుంచి కిందికి చేస్తారు. కింది నుంచి మీదికి చేస్తే తలకాయ ఉన్నోడు ఎవరైనా చేస్తాడు అట్లా? ఒక వ్యక్తికి 4 పోస్టులు వస్తాయి అట్లయితే. అంటే భర్తీ చేయడానికి ఇష్టం లేదన్నట్టుగా దీని అర్థం. కాబట్టి నేనేమంటున్నా అంటే వీటన్నిటిని కూడా విచారించడానికి ఒక కమిటీ వేయండి, మంత్రుల కమిటీ వేయండి, వేసి దీన్ని పరిశీలన చేయండి. మీరు స్వయంగా మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అల్టిమేట్గా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. మా తమ్ముడు, మా దళిత తమ్ముడు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. నువ్వు నానా హింసలు పెడుతున్నావు, నన్నే నానా హింసలు పెట్టి అవమానపరిచినావు. ఇది ఎంతవరకు సమంజసం? ఏది ఏమైనా అందరిలా కాదు, మాట కోసం బతికేటువంటి పేద వర్గాల నాయకులను మోసం చేస్తే దానికి భగవంతుడు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తాడు. నేను ఇవాళ ఏమంటున్నానంటే ఆయన కోరేది ఏంది? ఆయన సొంతం కొరకు కాదు, ఆమరణ నిరాహార చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదెందుకు నువ్వు గమనిస్తలేవు ముఖ్యమంత్రి గారు? కాబట్టి నీకేమాత్రం మానవత్వం ఉన్నా జడ్సన్ గారితో మాట్లాడాలి, కమిటీ వేయండి, కమిటీ వేసి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కృషి చేయండి. ఎంతవరకు వీలవుతుందో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్పిన విషయాలు వినమని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వినకపోతే చేయకపోతే పరిణామాలు ఖచ్చితంగా రాబోయే కాలంలో తీవ్రంగా ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే సార్ మనం జనరల్గా చూసుకోవచ్చు, ఈరోజు మొత్తం టీజీపీఎస్ ఎక్కడైతే ఉందో అది ముట్టడి అని చెప్పి అంటున్నారు. ఆ ముట్టడి దగ్గర కూడా మొత్తం నియంత్రణ చేసేసారు. నల్గొండ నుంచి వస్తున్న వాళ్ళని అక్కడే ఆపేసి అక్కడే వాళ్ళని అరెస్ట్ చేయడము, లేకపోతే ఇంకా వేరే దగ్గర దిల్షునార్లో అయితే గల్లీలో పోలీసులు ఉండి మొత్తం ఏడికాడికి ఆపేస్తున్నారు. ఇలా స్టూడెంట్స్ని ఆపేయడం వల్ల ఇది ప్రజాపాలనలా అనిపిస్తుందా? అసలు నేను ఒక మాట చెప్తాను, సమస్యను అనేది ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది. ఏ విషయానికి ఆయనకు టైమే లేదంటున్నా కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఢిల్లీలో ఉన్నాడు. నమ్మన్న 5 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. అంతకుముందు 5 రోజులు ఢిల్లీలో సచ్చాడు. ఏం చేస్తున్నాడు ఢిల్లీలో? ఆయన సరదాలు తీర్చుకోవడానికి అక్కడ ఉండే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ మిస్గైడ్ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం తప్ప పాపం వాళ్ళ అమాయకులు. కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ ఏదైతే ఉందో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ దాకా పోనివ్వటం లేదు ఇదే సమస్యను కూడా. కాబట్టి ఇక్కడ ఒక నియంతృత్వ పాలనను కొనసాగే పద్ధతిలో ఆయన ప్రభుత్వాన్ని నడుపుతుండు తప్ప మరొకటి కాదు. ఆయన పెత్తందారుల కోసమే ఈ ప్రభుత్వం తప్ప పేద విద్యార్థుల కోసం కాదు, నిరుద్యోగుల కోసం కాదు, బడుగు బలహీన వర్గాల కోసం కాదు అని చెప్పడానికి ఇది నిదర్శనం. కాబట్టి ముట్టడి అన్నంత మాత్రాన ఏదో జరిగేది ఏమీ లేదు. కాకపోతే నిరసన తెలియజేయడానికి ఉండేటువంటి ఒక ప్రాతిపదిక, దాని మీద పోలీసులను పెట్టి అణిచేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తే దీని అందరికీ ఫలితం తప్పకుండా నువ్వు అనుభవించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.